జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పుపై మంత్రులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష సమావేశం. విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రికార్ ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఈవీఎం వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పుపై మంత్రులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. నేడు రేపు ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంపైకి దూసుకొస్తున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణుల్ని అప్రమత్తం చేశారు. ఈరోజు ఆయన ఎన్డీఏ కూటమికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో నేడు రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. లీడర్ల నుండి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే వంగవీటి రంగ నడుచుకున్నారని, రంగ తర్వాత అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారని తెలిపారు. ప్రజానాయకులు వంగవీటి రాధాకృష్ణ 51వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కార్యాలయంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొని వంగవీటి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడారు. విద్యార్థులకు బాటగా నిలవడానికి యూనియన్ని పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ అని ఆయన కొనియాడారు. ఆంధ్ర రాబిన్హుడ్ అంటే అది వంగవీటి రాధాకృష్ణ అని, ఆయన తర్వాత రంగా వచ్చారని, రంగా తర్వాత అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన పేద ప్రజలకు అండగా, విద్యార్థులకు అండగా అనేక రకాల సమాజ సేవ కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన నాటినటువంటి మొక్క ఇవాళ మహావృక్షమై ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మంది నాయకులు పుట్టారు. అందులో ప్రజల కోసమే అసూలు బారినటువంటి రాధా గారు, రంగా గారు, వీళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పటికీ వీళ్ళు పెద్దగా చదువుకోకపోయినా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా విద్యార్థుల పట్ల విపరీతమైనటువంటి ప్రామాణ్యాలు ఉండేవి. రాధా గారు అయితే ఆ రోజుల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు, ఫీజులు కట్టేవాళ్ళు, ఐటీఐలో సీట్లు ఇప్పించేవాళ్ళు. రంగా గారు అయితే ఒకానొక దశలో ఒక విద్యార్థి యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున పోటీ చేస్తే అతను కంపల్సరీ మనకేంటంటే కాలేజీలో గెలుస్తాం, అతనికి ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఫీజు కడితే కానీ అతను పోటీ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆయన ఆ రోజున విజయవాడ సబ్ జైల్లో ఉండగా మేము వెళ్ళి అడిగితే ఆయన చేతికి ఉన్నటువంటి వేలు తీసుకెళ్ళి ఇది అమ్మి కానీ తాకట్టు కానీ పెట్టి అతను ఫీజు కట్టమని చెప్పి అన్నాడు. అటువంటి నాయకులు, అటువంటి నాయకత్వంలో మేము పనిచేసాం కాబట్టి ఇవాటి వరకు కమిట్మెంట్గా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి తరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారని చెప్పనేసి ఈరోజు రాధా గారికి జోహార్లు అర్పిస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం. ఇవాళ పెద్దరాధా గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన పోరాటాల నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రంగా గారు, రాధా గారు ఉన్నప్పుడే యునైటెడ్ ఇండిపెండెన్స్ అంటూ స్థాపించి విద్యార్థులందరికీ విద్యార్థుల సమస్యలకి ఒక వేదిక కావాలని చెప్పని గుర్తించారు. ఎక్కువగా చదువుకోకపోయినా సరే విద్యార్థుల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా స్టూడెంట్స్కి అండగా నుంచోవడం కాకుండా ట్రేడ్ యూనియన్లు కానీ అంటే ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక సమాంతర వేదికలాగా ప్రజలందరికీ ప్రజా సమస్యల మీద
ఒక అండగా నుంచున్నారు. అందుకనే ఈనాటికి కూడా ఆంధ్ర రాబినట్టు ఎవరని చెప్పంటే అది వంగవీటి రాధా గారు అని చెప్పి అంటూ ఉంటున్నారు. రాధా గారి తర్వాత అదే వేదిక మీద నుంచి రంగా గారు వచ్చారు. రంగా గారి తర్వాత నుంచి ఎంతోమంది నాయకులు పుట్టుకొచ్చారు. అంటే ఆ రోజు బీజం వేసింది, మొత్తం ఇంత ఒక వేదిక తయారు చేసింది పెద్ద రాధా గారు. ఇవాళ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బుడమేరులో ఉన్న గుర్రపు డెక్కల్ని వ్యర్థాలు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, బుడమేరు, డాబాకోట్లు, అయోధ్యానగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. బుడమేరు కాల్వలోని వ్యర్థాలను తొలగించాలని, నగరంలో డిసిల్టింగ్ పనుల్ని నిరంతరాయంగా చేస్తూ ఉండాలని, నీరు ప్రవాహానికి ఏమాత్రం ఆటంకం లేకుండా వ్యర్థాలు తొలగించేటట్టు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. అజిత్ సింగ్ నగర్, ఎంకే బిగ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుక నీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పడుకునేందుకు సౌకర్యాలు, భోజన వసతి సదుపాయం వంటి అంశాల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలిందని వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలిందని వెల్లడించారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకి 190 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని వివరించారు. ఈ రోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్ ఏపీ తీరానికి దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం గ్రామాల మధ్య పవర్ గ్రిడ్ సమీపంలో ఓ రైతు భూముల నుండి ఉబికి వస్తున్న పొగ, అదే ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ ఉందని పేర్కొంటున్న రైతులు. అదిగోండి అలా స్ప్రెడ్ అవుతుంది చూసారా? గ్యాస్ లైన్ ఏమైనా ఉందండి? మీకే తెలియాలి. అదిగోండి ఇంకా ఎలా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్తుంది. ఇందాడు ఇక్కడ వచ్చింది. కోస్తా జిల్లాని వణికిస్తున్న మోంతా తుఫాన్ తీవ్రత కారణంగా ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని తుఫాను పునరావాస శిబిరాల్ని మంగళవారం మధ్యాహ్నం యార్లగడ్డ సందర్శించారు. ముందుగా చెంచల కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని, అనంతరం కేసరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పునరావాస శిబిరంలోని వసతుల్ని పరిశీలించిన ఆయన బాధితులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడారు. గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంతో పాటు చన్నుపల్లి వారి గూడెం, కట్టుపాడి పాలెం, కొండపావులూరు, పురుషోత్తంపట్నం గ్రామాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 450 మందిని శిబిరాలకు తరలించినట్టు తెలిపారు. శిబిరాల్లో తలదాచుకున్న బాధితులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, దయ్యాల రాజేశ్వరరావు, గొడ్డల్ల చిన్న, రామారావు, కొలుసు రవీంద్రబాబు, టీడీపీ నాయకులు సర్నాల బాలాజీ, కొల్ల ఆనంద్, బొప్పన హరికృష్ణ, బోడపాటి రవి, కోనేరు సందీప్, కుందటి చంద్రశేఖర్, కోసూరు వెంకట్, అన్నే హరికృష్ణ, మల్లెంపాటి జయకృష్ణ, కోసరాజు సాయిరాం, మేడపల్లి రమ, జాస్తి శ్రీధర్, బండి వెంకట్రావు, కొమ్మరాజు సుధీర్, పడమట రంగారావు, బూసె నాగప్రసాద్, పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలోనే పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో అందుట్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వర్షపాతం నమోదైంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు. కానీ ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాటర్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు అక్కడ కొంచెం కాలంలో ఈ స్కూల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో లాగానే పోయిన సంవత్సరం ఆగస్టు 31న
భారీ వర్షాలు క్లౌడ్ బోస్ట్కి వచ్చిన రోజున చెంచుల కాలనీ కానీ గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్ని చేసిన పరిస్థితి. అలాగే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేస్తారు. ఒకవేళ అవసరం అయితే నేను గతంలో సింగ్నగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవ కోటతో దాదాపు 2 కోట్ల రూపాయలతో 11 రోజులు నేను భోజనం చేశాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అతిథి తీసుకుని ఇక్కడ వండించి పెట్టే ఏర్పాటు చేస్తాను. మీరు రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడి ఇబ్బందులు పరిస్థితి వస్తాయని చెప్పా. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాం. రాబోయే కాలంలో ఈ వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా. తగ్గిపోకపోతే డెఫినెట్గా ప్రభుత్వం అన్నింటినీ అడ్రస్ చేస్తే ప్రభుత్వం రెడీగా నియోజకవర్గంలో ఇక్కడ ఒక్క చోట సార్, ఇంకా మిగతా చోట్ల ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఇంకా లేదు. ఎక్కడొచ్చినా ఎదుర్కొంటాం. ఎక్కడొచ్చినా అధికారులు 4 ఎంఆర్ఓలు ఆదేశించి నేను పొద్దున్న ఢిల్లీలో ఉన్నా మాట్లాడా. నియోజకవర్గంలో ఫ్లడ్ బారిన ఇంకెవరైనా పడ్డారా సార్ ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడ? యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ గాడ్ ఏం లేదు. థ్యాంక్స్. ముందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అందరినీ అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాగులు వంకలు పొంగిన వెంటనే డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు 1 టౌన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కొండ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. తుఫాన్ భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నందున అక్కడి నివసించే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఏసీపీ దుర్గారావు, టౌన్ ఇన్స్పెక్టర్లు చిన్నకొండలరావు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్, ఎస్పీ ఇన్స్పెక్టర్ డివి రమణ, ఇన్స్పెక్టర్లు గుణరాం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చి వరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు. కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు. సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెల్లర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది. మనకి 42 డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక 75 ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 605 కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలను కూడా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. మనకు 4 రిపీటర్స్ ఉన్నాయి. ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము. సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి ఒక మోడలింగ్ అంటే ఇంత సైక్లోన్ వస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక మోడలింగ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఏది ఎలాగ దెబ్బతింటుంది అన్న విషయాన్ని అంచనా వేసేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. వాట్సాప్ ద్వారా కొన్ని ప్రజలకి చెప్తున్నాము. ఎటువంటి సమస్య ఉన్నా కూడా 112 కానీ లేదంటే డైల్ 100 కానీ ఫోన్ చేస్తే పోలీస్ శాఖ మీ ముంగిట ఉంటుంది.
పోలీస్ సిబ్బందిని కూడా సమాయత్తం చేశాము. టోటల్ అందరిని కూడా స్టాండ్లో పెట్టడం జరిగింది. సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించడం జరిగింది. చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది. అందరూ కూడా 24/7 రోడ్ల మీద ఉండేటట్లు కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు 605 హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేవి తొలగించడం జరిగింది. ఎందుకంటే బ్యానర్ ఉంటే ఆ హోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం. అదేవిధంగా మనకు దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో. సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము. ముఖ్యంగా ఇటువంటి వెకేట్ చేసిన ఇళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆల్ SHOస్కి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఇటువంటి ప్లేసెస్లో వెకేట్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ట్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాము. కమాండ్ కంట్రోల్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా జరిగిన అద్విక ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వెంకట ఆదిత్య, సుజాత, బాలకృష్ణమూర్తి, లక్ష్మీకుమారిలను అరెస్టు చేసి వారి నుండి 580 గ్రాముల బంగారం, 23 లక్షల నగదు, 8 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుమారు 1139 మంది డిపాజిటర్స్ 140 కోట్లు నష్టపోయారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నష్టపోయిన బాధితులు సుమారు 1355 మందిని విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణలో కృషి చేసినటువంటి అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. 204 గెయినర్స్ ఏజెంట్స్ ఎక్సెస్ తీసుకున్న 32 మంది వీళ్ళ మీద కూడా డబ్బులు వెనక్కి ఇస్తే కేసు ఉండదు, లేదంటే కేసు ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ కేసులో ముందు నుంచి బాగా దీంట్లో తిరుమలేశ్వర రెడ్డి గారు క్రైమ్ DCP ఆయనకి ఈ కేసును ఇన్వెస్టిగేషన్కి సూపర్వైజ్ చేయమని వారికి ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ACP లతా కుమారి, అదేవిధంగా సెంట్రల్ ACP దామోదర్ గారు మరియు ఒక 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేసి దాదాపు 1355 మందిని 1417 మందిలో 1355 మందిని వాళ్ళు విచారించడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వీవీప్యాట్ల గోదాంకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా విజయవాడ గ్రామీణం గొల్లపూల్లోని ఈవీఎం వీవీప్యాట్ల గోదాంను కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాల్ని పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్ల సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందించడం జరుగుతుందన్నారు. తనిఖీ ప్రక్రియలో DROఎం లక్ష్మీ నరసింహం, గునుపుడి రామయ్య, తెదేపా, వై ఆంజనేయ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, జగడం శ్రీనివాసరావు, జనసేన, కందుల పరమేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ, తరుణ్ కాకాని బీజేపీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలన సౌలభ్యం కలగాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై 22న 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా ఉపసంఘాల్లోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామనాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. విజయవాడలో లోతటి ప్రాంతాలు, కొండ ప్రాంత వాసులు సమస్యల నివారణకు శాశ్వత నివారణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. బుడమేరు ముంపు వల్ల విజయవాడ నగరం జల దిగ్బంధంలో చిక్కుకొని ఏడాది గడిచినా ఇప్పటికీ శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదన్నారు. విపత్తులు సంభవించిన ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కొండ ప్రాంతాల్లో వర్షాకాలం కొండ చర్యలు విరిగిపడి ఆస్తి ప్రాణనష్టం సంభవిస్తున్నా శాశ్వత చర్యలు చేపట్టలేదన్నారు. శాశ్వత నివారణ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలు భయాందోళన గురి కావాల్సిన అవసరం ఉండదన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్టీ శ్రేణులు సైతం ప్రజల్ని అవగాహన కల్పించాలని సూచించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రమాదాలు సంభవించక మునిపే వాటి నివారణకి ప్రభుత్వాలు చర్యలు చేపడితే అంతా సజావుగా ఉంటుంది. కానీ ఆ దశగా కాకుండా ప్రభుత్వాలు ప్రమాదాలు సంభవించిన తర్వాత, విపత్తు సంభవించిన తర్వాత, తుఫాను కానివ్వండి లేకపోతే కొండ చర్యలు విరిగి పడటం అనేటటువంటిది తరచూ విజయవాడ నగరంలో జరిగేటటువంటి తంతే. కానీ వాటికి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టమని చెప్పి అనేక సూచనలు చేసినప్పటికీ, ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వాలు ఆ వైపుగా స్పందించకపోవటం, ఆ వైపుగా నిధులు కేటాయించకపోవడంతో ఈ రోజున భయం గుప్పెట్లో ప్రజలందరూ కూడా, అలాగే భయం గుప్పెట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేటటువంటిది, తుఫాను వచ్చేటటువంటి సందర్భంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం, లేకపోతే అనేక క్యాంప్స్ పెడతా ఉన్నాం. వారందరిని కూడా తరలించేటటువంటి దానికోసం రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలిస్తున్నామని చెప్పి వాటి కోసం ప్రచారం చేసేటటువంటి దానికంటే కూడా మామూలు కాలంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు లేకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి ఆందోళనకి గురి కావాల్సి వస్తూ ఉన్నదనేటటువంటిది సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బుడమేరు ముంపు, కృష్ణానది ముంపు జరిగింది. ముంపు జరిగి విజయవాడ నగరంలో 32 డివిజన్స్ మొత్తం కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తి జరిగింది. ఆ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ శాశ్వత పరిష్కారం చేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికీ సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ముంపు కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలేమి, ఆ చర్యల కోసం మీరు కేటాయించినటువంటి నిధులు ఎంత అనేటటువంటిది స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈ రోజున జరిగేటటువంటి నిన్న 27, 28, 29 ఈ 3 రోజులు వచ్చేటటువంటి తుఫాను భయాందోళనలకు గురి చేస్తుంది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావద్దని చెప్పి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ రాబోయేటటువంటి కాలంలో అయినా వాటి నివారణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వము, అలాగే జిల్లా యంత్రాంగము, నగరపాలక సంస్థ ఆ వైపుగా చర్యలు చేపట్టి ఇటువంటి విపత్తు వచ్చేటటువంటి క్రమంలో ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటటువంటి దానికోసం శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టవలసిందిగా సిపిఐగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అలాగే కొండ ప్రాంతాల్లో తరచూ ఈరోజు వర్షం తుఫాను వచ్చి వెలిసిపోయిన తర్వాత కొండ చర్యలు విరిగిపడేటటువంటి ప్రమాదాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎటువంటి ఆస్తి నష్టం, ఎటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలనేటటువంటిది ఆశిస్తున్నాం. ఆ వైపుగా చేయాలని చెప్పి అటువంటి సహాయక చర్యలు పునరావృత కేంద్రాలు కానివ్వండి, లేకపోతే నీట మునిగినటువంటి కేంద్రాల్లో కానివ్వండి
ప్రాంతాల్లో కానివ్వండి, గతంలో బుడమేరు ముంపు సందర్భంగా భగత్ సింగ్ వారియర్స్ పేరుతోటి సహాయక చర్యలు సిపిఐ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి విపత్తు కనుక వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రజల యొక్క సేవ కోసం అంకితమై యువజన సమైక్య, విద్యార్థి సమైక్య కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆ వైపుగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఆ వైపుగా చర్యలు చేపట్టాలని, తాత్కాలికమైనటువంటి చర్యలే కాదు రాబోయేటటువంటి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టి బుడమేరు ముంపు నుండి విజయవాడ నగర ప్రజలు బుడమేరు ముంపులో కూరుకుపోకుండా, అలాగే కొండ చర్యలు విరిగిపడకుండా పటిష్టవంతమైనటువంటి మెష్లు ఏర్పాటు చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ఆ వైపుగా విధులు నిర్వహించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్స్లు, ఇమిగ్రేషన్ గదిలోని స్లిట్ ఏసీ కస్టమ్స్ అధికారుల లగేజ్ బ్యాగులు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పుపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష సమావేశం. విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రికా ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.